రెండవది పోలవరం కూడా మనం చూసామే, డయాఫ్రమ్ వాల్ అన్నది చెడిపోవడం వల్ల ఈ పోలవరం అలా పోస్ట్పోన్ అవుతూ ఉంది. 2027వ సంవత్సరానికి పూర్తి చేస్తామని చెప్పారు. ఎందుకంటే పోలవరం చరిత్ర తీసుకున్నా కూడా ప్రతి ప్రభుత్వం పూర్తి చేస్తామనుకుంటూనే వెళుతున్నారు. 2021లోనే పూర్తి చేస్తామని అప్పటి ఇరిగేషన్ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీలో. కానీ ఆ తర్వాత ఈ పరిణామాలన్నీ జరిగాయి. అందువల్ల ముఖ్యంగా పోలవరం యొక్క ఎత్తు గురించి కూడా ఒక చర్చ జరుగుతోంది ప్రజలు. ఇది 41.15 మీటర్ల లేకుంటే 45.72 మీటర్ల, దీని గురించి చర్చ. దీనిలో ఇంకా కూడా సంభ్రమంగా ఉంది. కాబట్టి మొన్న నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతూ 45.72 మీటర్లకే మేము కట్టుబడి ఉన్నామన్నది వారు చెప్పారు. ఆ తర్వాత ముఖ్యంగా మొన్న కేంద్ర బడ్జెట్లో చూసుకుంటే మీరు 41.15 మీటర్ల గురించి మాట్లాడి దానికి 12,200 కోట్లు మేము శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి ఆ పారాగ్రాఫ్ మూసేశారు. దానివల్ల ముఖ్యంగా ఇందులో కాబోయే ఖర్చు 25,000 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఎందుకంటే 45.72 మీటర్లు అయిన తర్వాత అక్కడ చాలామందికి పునర్నివాసం కల్పించాల్సి వస్తుంది. R&R ప్యాకేజ్ అంట. దానికోసం మరి ఏం చేయబోతున్నారన్నది కూడా ఒక ప్రశ్న. కాబట్టి ఈ విషయం గురించి కూడా ఒక క్లారిటీ అన్నది కావాలి ప్రభుత్వం నుంచి అని ప్రజలు కోరుతున్నారు. అంటే అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ మేము మొదటి ఎత్తుకే కట్టుబడి ఉన్నామంటున్నారు, కానీ బడ్జెట్ అలొకేషన్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ కొంత కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి పోలవరం అన్నది 41.15 మీటర్లు పెడితే అదొక బ్యారేజ్ అవుతుంది, ఇంకొక రిజర్వాయర్ అవుతుంది. మనం పోలవరం కట్టుకున్నది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్, అంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అందులో 960 మెగావాట్ల ఉత్పాదన, తర్వాత కుడి ఎడమ కాలువలు, తర్వాత గోదావరి కృష్ణ అనుసంధానం, ఆ తర్వాత వచ్చేసి విశాఖపట్నానికి నీళ్లు, ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టులో ఉన్నాయి. కాబట్టి పోలవరం అన్నది ఆంధ్రప్రదేశ్కు చాలా ముఖ్యమైనది. దీని మీద కూడా ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయాలి. మూడవ ముఖ్యమైన విషయం ఉపాధి కల్పన. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నంత చదువుకున్న వాళ్ళు ఏ రాష్ట్రంలోనూ ఉండరు. మరి వీళ్ళందరికీ ఉపాధి ఎలా కల్పించబోతున్నారు అన్నది కూడా ఒక ప్రశ్న. కాబట్టి నిరుద్యోగులు అడుగుతున్నది మా డిఎస్సి ఎప్పుడు మీరు పెట్టబోతున్నారు, ఆ తర్వాత మిగతా వారికి ఏ విధంగా ఉద్యోగాలు సృష్టించబోతున్నారు అన్నది కూడా ఒక విషయం. ఎందుకంటే స్కిల్ మ్యాపింగ్ అన్నది చేసి ఏ ప్రాంతంలో ఏ స్కిల్ మ్యాపింగ్స్ ఉన్నాయో వాటిలను బట్టి అక్కడ పరిశ్రమలు తీసుకురావడం, కుటీర పరిశ్రమలు తీసుకురావడం, ఇవన్నీ కూడా అంటున్నారు. ఇంకోటి P4 అన్న కార్యక్రమాన్ని మన ఉగాది రోజు మొదలుపెట్టారు ముఖ్యమంత్రి గారు. పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే సమాజంలో డబ్బులు ధనికులుగా ఉన్నవారు కొన్ని కుటుంబాలను వాళ్ళను దత్తత తీసుకొని ఆ కుటుంబాలను బంగారు కుటుంబాలని వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఇందులో నేను ముఖ్యంగా ఏమడుగుతున్నానంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళు కూడా ఈ P4లో భాగస్వాములు అవ్వాలన్నది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్ అఫిడవిట్లో అందరూ ఇచ్చారు మా దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి. కాబట్టి నేను ఎమ్మెల్యేలను ఎంపీలను కోరుతున్నది ఏంటంటే వాళ్ళ ఆస్తుల్లో 10% ప్రతి సంవత్సరం P4కి మీరు కాంట్రిబ్యూట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news